श्रीगुरुभ्यो नमः। अस्मत्परमगुरुभ्यो नमः। अस्मत्सर्वगुरुभ्यो नमः। मातृभ्यो नमः। पितृभ्यो नमः। मातापितृभ्यो नमः। श्रीमते नारायणाय नमः। श्रीमते रामानुजाय नमः। श्रीमते विश्वक्सेनाय नमः। श्रीमते हयग्रीवाय नमः। हसकलहरीं सकलहरीं कलहरीं श्रीमात्रे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवम् उपास्महे। నిన్నటి వరకు 57 శ్లోకాలు చెప్పుకున్నాము. ఇవాళ 88వ శ్లోకంలో ఆవిడ అమ్మవారి యొక్క శ్రవణ పుటములు చెవి తమ్మెలు తాలూకా జంటను మన్మధుని ధనుస్సుల వలె ఉన్నాయని దీంట్లో ఈ శ్లోకంలో శంకరాచార్య గారు వర్ణించడం అనేది జరగండి. అరాళంటే పాళీ యుగళ మగరాజన్యతనయే నకేషామాధత్తే కుసుమసరకోదండకుతుకం తిరశ్చీనో యత్ర శ్రవణపరముల్లంఘ్య విలసన్ అపాంగవ్యాసంగో దిశసి సరసంధానధిషణాం అరాళం తే పాళీయుగళం అగరాజన్యతనయే నకేషాం ఆధత్తే కుసుమసర కోదండ కుతుకం తిరః చీనో యత్ర శ్రవణపదం ఉల్లంఘ్య విలసన్ అపాంగ వ్యాసంగో విశతి సరసంధాన ధిషణాం అగరాజన్యతనయే. అగము అంటే కొండ, రాజు కొండలకు రాజుడు పర్వతం కాబట్టి పార్వతీ. పర్వతరాజైన హిమవంతుని పుత్రికైన పార్వతీ, తే నీ యొక్క అరాళం వంకరగానున్న పాళీయుగళం చెవితమ్మెల జంట, కన్నులకు చెవులకు మధ్య భాగమును పాళి అంటారు. కణతల జంట అని ఒక అభిప్రాయం. కుసుమసర పుష్పభానుడైన మన్మధుని కోదండ విల్లు యొక్క కుతుకం కుతూహలమును సౌందర్యమును కేశాం ఎవరికి న ఆధత్తే కలిగించదు. అందరికీ దేవి తమ్మెలను చూస్తే అవి మన్మధుని ధనస్సులు అనే భావాన్ని కలిగిస్తాయని భావం. యత్ ఏ కారణం వల్ల, యత్ర ఏ చెవితమ్మెలయందు, ఏ కణతల జంటయందు, తిరశ్చీన అడ్డముగా ప్రసరించినదై, అపాంగ వ్యాసంగ కడగంటి చూపు యొక్క ప్రసారము, దీర్ఘముగా వ్యాపించిన కడగంటి వ్యాప్తి, శ్రవణ పదం కర్ణమార్గమును చెవి సమీపమును, ఉల్లంఘ్య దాటినిదై పూర్తిగా చేరి, విలసన్ ప్రకాశించుచున్నరై, సర బాణములను సంధాన సంధించుటయందలి ఎక్కుపెట్టుటయందలి, దిశణాం బుద్ధిని దిశతి ఇస్తున్నదో కల్పిస్తున్నదో అని. ఓ పర్వతరాజపుత్రి పార్వతి, అందముగా వంపులు తిరిగి ఉన్నని చెవితమ్మెల జంట చూస్తే భావుకులకు అవి పుష్పబాణుడైన మన్మధుని ధనస్సులో ఏమో అనే భావన కలిగి చూడముచ్చటగా ఉంటుంది. ఎందుకంటే నీ కడగంటి ప్రసారము అడ్డముగా తిరిగి చెవిత్రోవను దాటి చెవుల అంచుల వరకు చేరి ప్రకాశిస్తూ బాణములు సంధింపబడుతున్నాయనే ఊహను కలిగిస్తోంది. దేవి తాలూకా క్రీగంటి చూపులు మన్మధుడి పూలబాణాలను, శ్రీదేవి చెవితమ్మెలు కణతలు మన్మధుడి ధనస్సులని భ్రాంతి కలిగిస్తున్నాయని ఈ శ్లోకంలో మనకి శంకరాచార్యులు గారు చెప్పడం అనేది జరిగింది. స్వస్తి ప్రియాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యాం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.